ఏపీ హోంమంత్రి ఇలాకాలో ఇళ్ల మధ్యనే బ్లాస్టింగ్ జరిగింది. వీడియోలు విడుదల చేశారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. పాయకరావుపేట దుర్గానగర్ ఇళ్ల సమీపంలో దారుణంగా పేలుళ్లు అంటూ బొలిశెట్టి వీడియో విడుదల చేశారు. కంట్రోల్డ్ బ్లాస్టింగ్ చేస్తున్నామని కోర్టుకు చెబుతూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కూడా బొలిశెట్టి ఆరోపించారు. దుర్గానగర్ గ్రామ ప్రజలకు పరిహారం లభించే వరకు పోరాటం ఆగదని బొలిశెట్టి హెచ్చరించారు. ఫీల్డ్ విజిట్ చేసి ప్రజల కష్టాలను తెలుసుకోవాలని హోంమంత్రి అనితకు విజ్ఞప్తి చేశారు బొలిశెట్టి సత్యనారాయణ. చూసావా వీడియోను కూడా విడుదల చేశారు. కంట్రోల్డ్ బ్లాస్ట్ అంటూ కూడా దీనికి సంబంధించి ఆ స్థాయిలో పేలుళ్లు జరుగుతున్నాయంటూ కూడా దీనికి సంబంధించి బొలిశెట్టి విడుదల చేసినటువంటి వీడియో ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. హోంమంత్రి ఇలాకాలోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవడం లేదనేటువంటి రీతిలో చెప్తూ ఉన్నారు. దయచేసి వీటిని ఆపాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ఏ విధంగా చూడాలి హోంమంత్రి ఇలాకాలో పేలుళ్ళు అంటూ కూటమిలోని భాగస్వామి అయినటువంటి జనసేననైతే విడుదల చేసినటువంటి వీడియో అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా దీనికి సంబంధించి కూటమిలో ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది? గుడ్ మార్నింగ్ మురళి. ఏదైతే జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ హోంమంత్రి అనిత ఏదైతే సొంత నియోజకవర్గం అయినటువంటి పాయకరావుపేటలో ఇళ్ల మధ్యనే బ్లాస్టింగ్ అంటూ కూడా ఒక వీడియో విడుదల చేసి సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గం దుర్గానగర్ కి సంబంధించినంత వరకు కూడా ఇళ్ల సమీపంలోనే దారుణంగా పేలుళ్లు జరుగుతున్నాయంటూ కూడా బొలిశెట్టి పెద్ద ఎత్తున మండిపడినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కంట్రోలింగ్ బ్లాస్ట్ చేస్తున్నామంటూ కూడా కోర్టులోకి చెబుతూ బ్లాస్టింగ్లు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి పరిహారం దొరికేంత వరకు కూడా తన పోరాటం ఆగదని, అదేవిధంగా హోంమంత్రి అనిత విజిట్ చేసి వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకోవాలంటూ కూడా సూచన ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే దీన్ని ప్రధానంగా రెండు అంశాలుగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవైపు బ్లాస్టింగ్లకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి పర్మిషన్ తెచ్చుకున్నారు, బ్లాస్టింగ్ సంబంధించి కంట్రోల్ బ్లాస్టింగ్ పర్మిషన్ తెచ్చుకున్నారా, లేకపోతే ఏ టైప్ ఆఫ్ బ్లాస్టింగ్ పర్మిషన్ తెచ్చుకున్నారనే అంశం ఒకటైతే, ఒకవైపు మైనింగ్ కి సంబంధించినంత వరకు ఎంతవరకు వాళ్ళకి డెప్త్ కు పర్మిషన్ ఇచ్చారు, ఇచ్చేటటువంటి మైనింగ్ కి సంబంధించినంత వరకు వాళ్ళు ఎందుకు రూల్స్ పాటించకపోతే మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారనే అంశంపై కూడా పూర్తిగా దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే వీటన్నిటిని కూడా పక్కన పెడితే హోంమంత్రి అనితకు సంబంధించినంత వరకు కూడా గత కొంతకాలం నుంచి కూడా ఎవరైతే హోంమంత్రి అనిత ముందుకెళ్తే నొయ్యే వెనకొస్తే గొయ్యే అని చందంగా మారింది నియోజకవర్గంలో పరిస్థితులంతా కూడాను. మొన్నటి వరకు కూడాను ఏదైతే ఒకవైపు కంపెనీలకు సంబంధించినంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఇళ్ల మధ్యలోనే బ్లాస్టింగ్ అంటూ కూడా సంచలన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా హోంమంత్రికి సంబంధించినంత వరకు ఇరుకులు పెట్టే అంశంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. నియోజకవర్గంలో కనీసం హోంమంత్రి తిరగట్లేదంటూ కూడా ఇది ఆరోపణగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మరీ ముఖ్యంగా పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ఈ జరుగుతున్నటువంటి బ్లాస్ట్లకు సంబంధించినంత వరకు కూడా కోర్టు దగ్గర కంట్రోల్డ్ బ్లాస్టులు చేస్తున్నామని చెప్పి ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారంటూ కూడా ఈ ప్రస్తావించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా దీనిపైన పోరాటం నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అనితకు అన్నీ తెలిసే జరుగుతున్నాయనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాక్షాత్తు కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణే దీనికి సంబంధించి ఆమెకి సూచన చేయడమో లేకపోతే పర్సనల్గా వీడియో పంపించి ఈ విధంగా జరుగుతుంది చర్యలు తీసుకోండి అని చెప్పడమో చేయొచ్చు. కానీ ఆయన సోషల్ మీడియా వేదికగా చేసి దీనికి సంబంధించి వీటిని అరికట్టేంత వరకు కూడా మేము ఆందోళనలు కానీ లేకపోతే ఇతరత్రా కూడా చేయడానికి కూడా మేము వెనుకాడమనేటువంటి మాట చెప్తూ ఉన్నారంటే ఏం జరుగుతోంది కూటమిలో అనేది ఒక విషయం అయితే, ఇటువంటి అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు దీనికి సంబంధించి సమన్వయం కావచ్చు లేకపోతే ఇతరత్రా కావచ్చు ఆధిపత్యం కావచ్చు ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయనేటువంటి మరొక విమర్శ కూడా ఉంది కదా భరత్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? అయితే బొలిశెట్టికి సంబంధించినంత వరకు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి పర్యావరణ పరిరక్షణ హితంగా ఉండేటటువంటి వాటిపైన ఖచ్చితంగా పోరాటం చేస్తూ వస్తున్నటువంటి నేతగా తనకంటూ ఒక పేరున్నటువంటి పరిస్థితి. కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు మడ అడవులకు సంబంధించి గతం నుంచి పోరాటం చేసినటువంటి సిచ్యువేషన్, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో పలు మైనింగ్ అంశాలకు సంబంధించినంత వరకు కూడా పర్యావరణానికి సంబంధించినంత వరకు ఎక్కడ డిస్టర్బెన్స్ జరిగినా బొలిశెట్టి సత్యనారాయణ స్పందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు జనసేన పార్టీ కూడా అందులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి వీడియోల్ని బహిర్గతం చేయడంలో కొంత
ఏదైతే హోంమంత్రి అనితని ఇరకాటం పెట్టే అంశంగానే ఉంటుంది. ఖచ్చితంగా పర్సనల్ గా పెట్టి దీన్ని ప్రజల సమస్య కాబట్టి పరిష్కరించాలంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితిని పక్కన పెడితే పర్యావరణ వ్యాప్తిగా తను పెట్టాడంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా మైనింగ్ కి సంబంధించినంత వరకు గత కొంతకాలం నుంచి కూడా బ్లాస్టింగ్స్ కి సంబంధించి కానీ, మైనింగ్ సంబంధించి కానీ, అదేవిధంగా చెట్లు నరికివేత లాంటి అంశాలపైన పర్యావరణానికి సంబంధించినంత వరకు కూడా బొలిశెట్టి చాలా స్ట్రాంగ్ గా స్పందించేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ అంశాలకు సంబంధించినంత వరకు ఏదైతే దుర్గానగర్ కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా అక్కడ జరిగేటటువంటి బ్లాస్టింగ్ల కారణంగా ఇక్కడ ఉండేటటువంటి ఇళ్లలో బీటలు వాలిపోవడంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినంత వరకు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, చిన్నపిల్లలకి అయితే వినికిడి ప్రాబ్లంతో పాటుగా గర్భిణీ స్త్రీలకు ఎవరికైనా ఉంటే గర్భాశయాలు ఉన్నటువంటి ఎవరైతే శిశువు ఉంటుందో శిశువుకు సంబంధించినంత వరకు కూడా వినికిడి ప్రాబ్లమ్స్ తో పాటుగా శిశు మరణాలు సంభవించే పరిస్థితి ఉంటుంది అంటూ కూడా బొలిశెట్టి గత కొంతకాలం నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి బ్లాస్టింగ్ సంబంధించినంత వరకు. ఇదే పరిస్థితిలో హోంమంత్రి ఇలాకాలో ఇటువంటి సున్నితమైన అంశం కావడం, సున్నితమైన విషయాలు కావడం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ మైనింగ్ చేస్తున్నటువంటి ఎవరైతే యాజమాన్యాలు ఉన్నారో యాజమాన్యాలతో ఖచ్చితంగా మాట్లాడి చర్యలు తీసుకోవాల్సింది పోయి పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు హరించే విధంగా కూడా ఉన్నదంటూ కూడాను సత్యనారాయణ దీన్ని బయటకు వ్యక్తం చేసిన ఈ అంశం అనితకి ఒక నిమిషం ఈ అంశం అనితకి తెలిసినప్పటికీ కూడా లోకల్లో ఉన్నటువంటి వారందరూ కూడా స్థానికంగా ఉండేటువంటి వారు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అనిత పట్టించుకోలేదు కాబట్టే నేరుగా ఈ రకంగా సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయాల్సి వచ్చిందనేది కూడా ఒకంత జనసేన నేతలు చెప్తున్నటువంటి మాటగా చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు కావచ్చు, ఎమ్మెల్యే అంటే హోంమంత్రి అనిత ఏమైనా స్పందించడం జరిగిందా దీనికి సంబంధించి? అయితే దీనికి సంబంధించినంత వరకు వీడియో పెట్టిన తర్వాత ఇప్పటికి వచ్చి అనిత నియోజకవర్గంలో లేకపోవడం, విజయవాడ ఏదైతే హోంమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హోంమంత్రికి ఈ విషయం తెలుసా తెలీదా అనేది అయితే మాత్రం తెలియనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా హోంమంత్రి సొంత నియోజకవర్గంలో ఎంత దారుణంగా బ్లాస్టింగ్ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా పట్టించుకోవాల్సింది పోయి ప్రజల ప్రాణాలు హరించేంత వరకు పట్టించుకోకుండా ఉంటారంటూ కూడా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ, స్థానిక ఉన్నటువంటి ప్రజలు కానీ ఇప్పటికే పలుమార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా హోంమంత్రి స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణ గారిని కలవడం, బొలిశెట్టి కలిసిన తర్వాత వీడియోని బహిర్గతం చేసి వీళ్ళ యొక్క సమస్యని నెరవేర్చాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఆ ప్రాంతంలో జరిగేటటువంటి బ్లాస్టింగ్ నేపథ్యంలో ఇళ్లకు బేటలతో పాటుగా కొంతమందికి ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో అందరికీ పరిహారం ఇచ్చేంత వరకు కూడా తన పోరాటం ఆగదంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే దీన్ని పూర్తిగా కూడాను ప్రజా సమస్యగానే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలకు సమస్య నేపథ్యంలో ఖచ్చితంగా హోంమంత్రి స్పందించాల్సినటువంటి పరిస్థితి. స్పందించకపోవడం పైన పలు విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీనిపైన హోంమంత్రి ఎలా స్పందిస్తారు అనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఏపీ హోంమంత్రి ఇలాఖాలో ఇళ్ల మధ్యనే బ్లాస్టింగ్ సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా వీడియో రూపంలో చూస్తూ ఉన్నాం. వీడియోలు విడుదల చేశారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. ఇక పాయకరావుపేట దుర్గానగర్ ఇళ్ల సమీపంలో దారుణంగా పేలుళ్ళు అంటూ కూడా బొలిశెట్టి ఒక కీలకమైనటువంటి వీడియోను కూడా విడుదల చేశారు. కంట్రోల్డ్ బ్లాస్టింగ్ చేస్తున్నామని కోర్టుకు చెబుతూ మనుషుల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటమాడుతున్నారో ఇదిగో సాక్ష్యం చూడండి అంటూ కూడా బొలిశెట్టి ఒక వీడియో అయితే విడుదల చేశారు. దుర్గానగర్ గ్రామ ప్రజలకు పరిహారం లభించే వరకు పోరాటం ఆగదని కూడా బొలిశెట్టి హెచ్చరిస్తూ ఉన్నారు. ఫీల్డ్ విజిట్ చేసి ప్రజల కష్టాలను తెలుసుకోవాలని హోంమంత్రి అనితకు విజ్ఞప్తి చేశారు బొలిశెట్టి సత్యనారాయణ.